నమస్తే, వెల్కమ్ టు సంజీవిని. ఈరోజు మనతో పాటు వి రీషేప్ నుండి డాక్టర్ సుజాత గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అధిక బరువుతో బాధపడేవారు ఎవరైనా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసినట్లయితే డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. అదేవిధంగా ఎవరైనా తగ్గాలి అనుకుంటే, అంటే వెయిట్ లాస్ సడన్ గా పెరిగిన వాళ్ళు కావచ్చు, లేదంటే కొంచెం గ్రాడ్యువల్ గా పెరిగిన వాళ్ళైనా కానీ తగ్గాలి అనుకుంటే సేఫ్ మెజర్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ సేఫ్ పద్ధతులు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, అలాగే నాన్ సర్జికల్ లైపోసక్షన్ అంటే ఏంటి, ఇది ఎవరెవరు తీసుకోవచ్చు, ఇలాంటి డౌట్స్ మీకు ఏమన్నా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సుజాత గారు, ఇప్పుడు చూసినట్లయితే వి రీషేప్ అనే పేరులోనే మాకు కొంచెం అర్థమవుతూ ఉంది. అంటే ఎవరైనా కానీ సన్నగా అవడానికి ఇది ఒక వే అన్నట్లు. అయితే వి రీషేప్ పేరు ఎందుకు పెట్టారు ఒకసారి చెప్తారు? వి రీషేప్ అంటే మీరు కోల్పోయిన ఏదైతే ఉందో ఫిగర్ మళ్ళీ మనం దాన్ని తిరిగి తీసుకురావటండి. వి అనేది వి కేర్ అబౌట్ యువర్ ఫిగర్ అనేది. ఎవరైతే చాలా మంది ఏమంటే సడన్ గా లావ్ అయిపోయి ఇంకోటి హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, లేదంటే ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, ఇతర రీజన్స్ దేని వల్ల కానీ వెయిట్ సడన్ గా ఇంక్రీజ్ అవ్వకపోవడం వల్ల గ్రాడ్యువల్ గా కానీ వెయిటింగ్ చాలా మంది మానసికంగా చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇంకోటి బయట మనం సమాచారంలో ఎక్కడ చూసినా కూడా ఏమవుతుందంటే వాళ్ళు అనే మాటలే కానీ చాలా మంది ఏమంటే చాలా సైకలాజికల్ గా దెబ్బతిని ఉంటారు. వాళ్ళని మనం ఏదైతే ఉందో రీషేప్ కోల్పోయిన దాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చి వాళ్ళలో మళ్ళీ మనం యాక్టివ్ గా, ఇంకోటి వాళ్ళు ఏదైతే నమ్మకాన్ని కోల్పోయారో మళ్ళీ మనం తిరిగి తీసుకురావడం అనేది చాలా ముఖ్య ఉద్దేశంగా మేము రీషేప్ అనేది నేమ్ పెట్టడం అనేది జరిగిందండి. ఓకే అండి. అయితే వి రీషేప్ కి ఇప్పుడు చాలా క్లినిక్స్ చూస్తూ ఉంటాం బయట, స్లిమ్మింగ్ సెంటర్స్ అనేవి. దానికి మెయిన్ గా మీకు వచ్చేసిన వేరియేషన్ ఏంటి? మిగతా సెంటర్స్ తో మాది డిఫరెన్స్ ఏంటంటే, మా సెంటర్ లో ఏదైతే రిజల్ట్ చెప్పామో అది గ్యారంటీడ్ రిజల్ట్ ఉంటుందండి. ఇంకోటి ఏమంటే జనరలైజ్డ్ ట్రీట్మెంట్ కాకుండా పర్సనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే 100 మెంబర్స్ వస్తే 100 మెంబర్స్ కి సేమ్ ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంది, వాళ్ళు అసలు వెయిట్ పెరగడానికి గల కారణాలు ఏమిటి, సడన్ గా పెరిగారా, లేదంటే గ్రాడ్యువల్ గానా, లేదంటే వాళ్ళు ఇంకేమైనా డిప్రెషన్ లో ఉన్నారా, లేదంటే ఇతర మొత్తం స్టేటస్ మొత్తం తీసి వాళ్ళకి తగ్గట్లుగా మేము పర్సనలైజ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే. అయితే మరి మీరు నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్ ని ఇస్తూ ఉన్నారు కదా, అసలు అంటే ఏంటి చెప్తారా ఫస్ట్? నాన్ సర్జికల్ లైపోసక్షన్ అనేది సర్జికల్ లైపోసక్షన్ కి ఆల్టర్నేట్ ప్రొసీజర్ అండి. ఇందులో కూడా మనకి డిఫరెంట్ నాన్ సర్జికల్ లైపోసక్షన్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి. మనం ఇందులో ఏమంటే అల్ట్రాసౌండ్ క్యావిటేషన్ మెయిన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇందులో మనకి ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలా మంది ఇతర పద్ధతులను అనుసరించి వెయిట్ లాస్ అయ్యి సడన్ గా వెయిట్ లాస్ అయ్యి వెయిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. కానీ మనం దీంతో పాటు వెయిట్ లాస్ తో పాటు ఏమంటే పర్టికులర్ ఇంచ్ లాస్ ని ఇచ్చి దాంతో పాటు సేమ్ టైం మనం టైట్నింగ్ ఇవ్వడం అనేది ముఖ్య ఉద్దేశం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంకోటి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ ని ఇవ్వాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. ఓకే అండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మ అండి. ఓకే అండి, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? నేను కొంచెం బాగా లావుగా ఉంటాను మేడం, ఎలా అర్థం కావట్లేదు. ఓకే. ఎప్పటి నుంచి వెయిట్ ఇంక్రీజ్ అయ్యారండి? నేను పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాను మేడం, 8 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి వెళ్ళొచ్చింది మేడం బాగా. ఓకే. మీ హైట్ ఎంత ఉన్నారో వెయిట్ ఎంత ఉన్నారో ఏమన్నా ఐడియా ఉందా అండి? హైట్ 5'4" ఉంటాను. ఓకే అండి. వెయిట్ 70 ఎక్కువ ఉంటాను మేడం. ఓకే. మీరు ఉండాల్సింది వచ్చేసి 60 కేజీలే అండి. కానీ మీరు చెప్పిన లెక్క ప్రకారం కూడా 10 కేజీలు ఎక్కువే ఉన్నారు. మీరు పెద్ద ఆపరేషన్ అయిన తర్వాత అంటే సిజేరియన్ అయిన తర్వాత వెయిట్ పెరిగారు అన్నారు. అంటే అప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, లేదంటే మీరు సిజేరియన్ అయిన తర్వాత రెస్టింగ్ పీరియడ్ కానీ చాలా రీజన్స్ ఉంటాయి. ఏ రీజన్స్ వల్ల అయినా కూడా మీరు 10 కేజీస్ అనేది అధికంగానే ఉన్నారు. మీరు ఇప్పుడు కనుక కంట్రోల్ చేసుకోకపోతే ఆ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతానే ఉంటుందండి. మీరు ఇది కరెక్ట్ టైమ్. మీరు ఒకవేళ సిజేరియన్ అయ్యి 3 months 2 years అయిపోయింది అన్నారు. 3 months తర్వాత నుంచి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఓకే అండి. అయితే
ఇందాక చూసినట్లుగానే కొంతమంది చూసినట్లయితే ఎవరి కాళ్ళు పర్సనలైజ్ చేసి మీరు చూస్తా అన్నారు. కొంతమంది చూసినట్లయితే నెట్ లో సెర్చ్ చేసి వారు ఓకే అది జనరలైజ్ చేసి ఇచ్చిన కొన్ని ట్రీట్మెంట్స్ లేదంటే కొన్ని టిప్స్ ఉంటాయి, ఇలాంటి వాటిని అన్నిటిని ఫాలో అవుతుంటారు. దానివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అంటారు? చాలా మంది బిజీ లైఫ్ లో ఏమంటే ఎక్కడికన్నా వెళ్ళి టైం స్పెండ్ చేసేంత టైం లేదు, అక్కడ వరకు ఎవరు వెళ్తారు, అంత టైం ఎందుకు వేస్ట్ చేయాలని ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ లో కొట్టి ఇది మన కోసమే చేయబడింది అని అందరూ దాన్ని ఫాలో అవుతూ ఉన్నారండి. కానీ అందులో ఉన్నది గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుందండి. కానీ ఇది అందులో 100 మెంబర్స్ కానీ లేదంటే 1000 మెంబర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నెట్ లో అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మనకి అందులో నుంచి ఏది సూటబుల్ అవుతుంది అనేది మనమంటూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే మనకి దానికి తగ్గట్లు మన సిచ్యువేషన్, ఇంకోటి మన హెల్త్ స్టేటస్, ఇంకోటి మన బాడీ స్టామినా ఎట్లా ఉంది, మన బాడీ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంది, మన బాడీ రెస్పాన్స్ ఎట్లా ఉందని దానికి తగ్గట్లు ఒక డాక్టర్, డైటీషియన్ మాత్రమే కరెక్ట్ గా మీకు సలహా ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీరు ఎక్కడైనా కానీ ఇంటర్నెట్ లో కొట్టడం అనేది తప్పని చెప్పండి. ఇంటర్నెట్ లో మీరు చేసినప్పుడు మనకి ఏది సూటబుల్ అవుతుందో ఒక రఫ్ ఐడియాగా తీసుకొని మీరు కరెక్ట్ గా క్లినిక్ వచ్చినట్లయితే అక్కడ ఉన్న డాక్టర్ ని కానీ మీరు డైటీషియన్ కానీ సంప్రదిస్తే మీకు తగ్గట్లు ట్రీట్మెంట్ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. మేడం, నా పేరు నాగమణి అండి. ఓకే, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి కొంచెం లావుగా అనిపిస్తున్నాను. ఓకే అండి, హైట్ వచ్చేసి 5'2" అండి. ఓకే అండి, వెయిట్ వచ్చేసి 68 ఉన్నానండి. ఎంత ఉండాలి వెయిట్? 55 kgs ఉన్నారండి. 68 ఉన్నారంటే ఆల్మోస్ట్ 13 kgs ఎక్స్ట్రా ఉన్నారు. ఎందువల్ల వెయిట్ పెరిగారు? ఏమన్నా పర్టికులర్ రీజన్ ఏమన్నా తెలుసా అండి? అంటే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే? జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు కొంచెం పాప 5 years పాపకి. ఓకే అండి, జాబ్ చేయడం వల్ల అప్పుడు బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఏం పని లేక కొంచెం అట్లా అనిపిస్తుంది. అందులో సిజరీన్, 2 సిజరీన్ ఆపరేషన్స్ నాకు. ఓకే, అంటే ఇందులో మీరు జాబ్ మానేయడం వల్ల వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వదండి. కానీ మీరు మోడరేటర్ వర్క్ కాస్త సెడెంటరీ వర్కర్ అయి ఉంటారు. దాంతో పాటు ఏమంటే సిజేరియన్ ఉంది కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మెయిన్ రీజన్. దానివల్ల మీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. కానీ మీరు ఆల్రెడీ 13 kgs ఉన్నారండి. మీరు ఒకసారి కనుక వీరి షేప్ క్లినిక్ వచ్చినట్లయితే మీకు అసలు యాక్చువల్ గా 13 kgs అనేది బాడీలో ఎక్కడ డిపాజిట్ అయింది, ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కడి నుంచి మీరు ఎన్ని kgs తగ్గాలి అనేది ఒక కరెక్ట్ ఐడియా ఇవ్వడం అనేది జరుగుతుంది. మన దగ్గర బీసీ అనేది ఉంటుంది. దానివల్ల మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత, ప్రోటీన్ ఎంత, వాటర్ కంటెంట్ ఎంత ఉందని తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఎక్కడి నుంచి ఎన్ని kgs తగ్గిస్తే కరెక్ట్ ఫిగర్ అనేది వస్తుందని నేను చెప్పగలుగుతాము. ఓకే సుజాత గారు, ఇప్పుడు బరువు తగ్గడానికి అనేది అసలు ఈ నాన్ సర్జికల్ లైపోసక్షన్ నే ఎందుకు తీసుకోవాలి? ఇది ఎంతవరకు సేఫ్ అంటారు ఈ పద్ధతి? మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా పద్ధతులు ఉన్నాయండి. కానీ మనకి లాంగ్ రన్ లోకి ఇంకోటి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ కావాలంటే నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనేది కరెక్ట్ అయిన పద్ధతి అండి. ఎందుకంటే మనం ఎన్ని ప్రొసీజర్స్ చూసినా మనం ఇందాక చెప్పినట్లు ఏమవుతుందంటే వెయిట్ లాస్ అవుతుంది తప్ప ఇంచ్ లాస్, ఇంకోటి టైట్నింగ్ అనేది అవుతుంది. ఇంకోటి ఎక్కువ లాంగర్ ప్రాసెస్ ఉంటుంది, తక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది. కానీ ఇది తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్, దాంతో పాటు ఏమంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి దీంతో టైట్నింగ్ కూడా మనకి ఇవ్వగలగవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. ఓకే, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? వెయిట్ ఎక్కువయ్యానండి. అంటే వెయిట్ ఎక్కిన తర్వాత నార్మల్ డెలివరీ కానీ వెయిట్ ఎక్కువైపోయింది. ఓకే అండి, హైట్ వచ్చేసి 5.2 ఉంటుంది. వెయిట్ ఎంత ఉన్నారండి? వెయిట్ బాగా హెవీగా ఉన్నానండి. ఓకే అండి, అంటే నార్మల్ డెలివరీ అయినా కూడా వెయిట్ ఇంక్రీజ్ అవ్వదు అనేది ఏమి ఉండదండి. ఓన్లీ సిజేరియన్ గా వెయిట్ ఇంక్రీజ్. ఆల్రెడీ మన ప్రెగ్నెన్సీలోనే 20-30 kgs వెయిట్ ఇంక్రీజ్ అనేది ఉంటుంది. మనం బేబీ డెలివరీ అయిన తర్వాత అందులో నుంచి 5-6 kgs మాత్రమే తగ్గుతుంది. కానీ దాని తర్వాత ఇంకా రిమైనింగ్ ఏదైతే kgs ఉందో అది మనం తగ్గించినప్పుడు మాత్రమే నార్మల్ వెయిట్ కోసం, అది సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఏదైనా. మీరు ముందుగానే వచ్చుంటే ఇంకా బాగుండేదండి. ఇంకా 90 kgs అని ఇంకా 100 kgs అయిపోయిన తర్వాత ఏమంటే మీకు నీ పెయిన్ కానీ లేకుంటే బ్యాక్ పెయిన్ కానీ ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంకా వెయిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హార్మోన్స్ కూడా మనకి ఏమంటే కంట్రోల్ తప్పిపోయి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు 90 అనేది చాలా ఎక్కువ వెయిట్ ఉన్నారు. ఒకసారి మీరు వచ్చినట్లయితే వీరి షేప్ క్లినిక్ కి ఫస్ట్ మన 90 kgs లో ఫస్ట్ మనం ఎంత తగ్గిస్తే బాగుంటుంది, మీ ఫిగర్ అనేది వస్తుంది, ఇంకా దాంతో పాటు హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చెప్తారండి. నెక్స్ట్ కాల్ అండి. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు రాఘవేంద్ర మేడం. ఓకే, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం?
నాకు వచ్చేసి ఓవర్ వెయిట్ మేడం, 105 ఉంది వెయిట్. ఓకే అండి. హైట్ ఎంత ఉన్నారు? 5.7. 5.7. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నాయండి? ఏంటి మేడం? ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే. మీరు ఉండాల్సింది వచ్చేసి వెయిట్ 67. నేను ఒకసారి ఇంతకుముందు హర్బల్ లైఫ్ తీసుకున్నాను. ఓకే అండి. అయితే తీసుకుని అది కంప్లీట్ కోర్స్ చేయలేను మొత్తము. మీరు కొంచెం పెద్దగా మాట్లాడతారండి, నాకు క్లియర్ గా వినిపిస్తుంది. కోర్స్ నేను కంప్లీట్ చేయలేదు, మధ్యలో ఆపేసాను. అప్పటి నుంచి ఇంకా వెయిట్ హెవీ వెయిట్ అయిపోయింది. ఓకే అండి. మీరు ఉండాల్సింది వచ్చేసి 67 kgs, కానీ 105 ఉన్నారు. మనకి ఇందులో ఏమవుతుందంటే లోపలికి తీసుకునేవి మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ పౌడర్ కానీ వాడకపోవడం అనేది బెస్ట్. అది ఏదైనా సరే, ఇది నేమ్ అనేది పర్టికులర్గా లేకుండా ఏదైనా సరే పౌడర్స్ కానీ ఏమి తీసుకోవద్దండి. ఎందుకంటే అందులో ఏమవుతుందంటే మనకి క్యాలరీ ఇంటేక్ అనేది కట్ డౌన్ చేసి రిమైనింగ్ ప్రోటీన్ రిచ్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే సడన్ గా వెయిట్ లాస్ అనేది మీరు చూస్తారు. వెయిట్ లాస్ అవ్వదనేది ఏముండదు, కానీ సర్టెన్ పీరియడ్ వచ్చిన తర్వాత ఏదైతే తగ్గారో అది మళ్ళీ మీకు డబుల్ వెయిట్ అనేది మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే అందులోంచి మీరు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ పెంచేసి మీరు వెయిట్ లాస్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే దగ్గర అది మళ్ళీ కంపల్సరీగా బ్యాక్ వస్తుంది. కానీ మనకి కొంచెం స్లోగా వెయిట్ లాస్ అయినా అది ఎక్కువ లాంగర్ రన్ లోకి ఏది ఉపయోగపడుతుంది అనేది ఆ మెథడ్ యూస్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా మీ వెయిట్ ఎంత ఎక్కువ ఉన్నారు, ఇంకా ఎన్ని కేజెస్ తగ్గాలనుకోవాలనుకుంటే కనుక వీరేషేప్ క్లినిక్ వచ్చినట్లయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే ఓకే సుజాత గారు, ఇప్పుడు కొంతమంది చూసినట్లయితే అంటే వాళ్ళకి మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవ్వ ఇలాగా, అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది సడన్ గా వెయిట్ తగ్గుదామని చెప్పి. కొంతమంది బాగా వెయిట్ గెయిన్ అయి ఉంటారు కదా, ఆ టైంలో సడన్ గా వచ్చేసి 1 సిట్టింగ్ లోనే ఒక 5 kgs లేదంటే 10 kgs ఇంత లాస్ అవ్వాలని అనుకుంటుంటారు. అయితే ఇది పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అయితే కనుక దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? మనకి ఎందులో అయినా సరే 1 సిట్టింగ్ లో 5 kgs 10 kgs అనేది ఏ ట్రీట్మెంట్ లోనూ అవ్వదండి. మాక్సిమం అయినా 2 to 2.5 kgs మాత్రమే వెయిట్ లాస్ అవుతుంది. 5 to 10 kgs వెయిట్ లాస్ అనేది మనం ఓన్లీ 2 కేసెస్లో మాత్రమే చూడగలుగుతాం. ఒకటి బెరియాట్రిక్ సర్జరీ, ఒకటి ఇంకోటి సర్జికల్ లైపోసెక్షన్ ఒకటి. అందులో ఏమవుతుందంటే మనకి కట్ చేసి అందులో నుంచి ఏదైతే ఫ్యాట్ ఉందో అది తీసేసి దానివల్ల చేస్తారు కాబట్టి మీకు ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందో అది ఒక్కసారిగా పోతుంది. కానీ దానివల్ల కాంప్లికేషన్స్ ఏమంటే మీరు యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇంకోటి బెడ్ రెస్ట్ ఉంటుంది. అది ఒకసారి తీసినా కూడా దాని రిజల్ట్ చూడాలంటే మళ్ళీ మీరు 3 to 6 months అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. దానికన్నా ఏమవుతుందంటే మీరు నాన్ సర్జికల్ లైపోసెక్షన్ చూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు 1 సిట్టింగ్ లో 2 kgs అనేది వెయిట్ లాస్ అవుతుంది. దాంతోపాటు ఏదైతే మీకు 2 kgs అయిన తర్వాత స్కిన్ అనేది లూజ్ అవుతుంది, అది టైట్నింగ్ అవుతుంది, అది లాంగర్ రన్ లోకి పనికొస్తుంది. కానీ 1 kgలో 1 సిట్టింగ్ లో అనేది 5 kgs అనేది మనం ఎక్కడ అనేది చూడలేమండి. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు శ్రీలత అండి. ఓకే చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నేను కొంచెం లావుగా అయినండి ఈ మధ్యలో. అంతకు ముందు కొంచెం సన్నగా ఉండే, ఓకే. ఈ మధ్యలో కొంచెం లావైనా. ఎంత వెయిట్ పెరిగారు ఏమన్నా ఐడియా ఉందా? అంటే 70 kgs అట్లా ఉన్నా అండి. హైట్ అండి? హైట్ 5'2" అండి. 5'2" అంటే మీరు ఉండాల్సింది 55 kgs అండి. 15 kgs ఎక్స్ట్రా ఉన్నారు. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే సడన్ గా వెయిట్ అనేది ఏమన్నా ఇంక్రీజ్ అయ్యారా? ఏమండి? అంటే సడన్ గా ఏమన్నా వెయిట్ ఇంక్రీజ్ అయ్యారా? సడన్ గా ఏమన్నా సడన్ గా అంటే తక్కువ టైంలో ఏమన్నా ఎక్కువ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం కానీ లేదంటే యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ ఏమన్నా చేస్తారా? అలాంటివి ఏం లేవండి. ఓకే అండి, మీరు హైట్ తగ్గట్లు 15 kgs అనేది ఎక్స్ట్రా ఉన్నారు. దాన్ని మీరు వచ్చేసి మీరు 2 months లో మీ 15 kgs అనేది తగ్గొచ్చు. ఒకసారి వీరీషేప్ క్లినిక్ వచ్చినట్లయితే ఫస్ట్ BCA చెక్ చేస్తాం. అందులో యాక్చువల్ గా మీరు చెప్పినట్లయితే 15 kgs ఉంది, కానీ అంతకన్నా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలా లేదంటే అంతకన్నా తక్కువ అవ్వాలా, అది ఫ్యాట్ నుంచి అవ్వాలా ప్రోటీన్ నుంచి అవ్వాలా, ఏది ఎక్సెస్ అనేది మాకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఏ ప్రోగ్రామ్ సూట్ అవుతుంది, ఎన్ని డేస్ పడుతుంది అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతామండి. ఓకే ఓకే. అయితే ఈ వీరీషేప్ లో అసలు జనరల్ గా ఎవరికైనా కానీ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి చెప్తారా? మనకి ఫస్ట్ ఏదైనా లోపలికి క్లయింట్ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళ BC అనేది చెక్ చేస్తాం. BC అంటే బాడీ కాంపోజిషన్ అనాలిసిస్. అందులో ఏమవుతుందంటే మనకి బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, దాంతోపాటు ప్రోటీన్ ఎంత ఉంది, వాటర్ కంటెంట్ ఎంత ఉంది అని ఒకటి తెలుస్తుంది. ఇంకోటి BMI ఎంత ఉంది, అది ఒకటి ఆస్పెక్ట్ అయితే. ఇంకోటి మనం ఏమంటే వాళ్ళ హెల్త్ హిస్టరీ కూడా తీస్తాం అనమాట. వాళ్ళకి ఏమైనా డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ
ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేది, ఇంకోటి వాళ్ళ లైఫ్ స్టైల్, సో మెనీ రీజన్స్ అన్ని వాళ్ళ హెల్త్ హిస్టరీ కానీ లైఫ్ స్టైల్ కానీ అన్ని తీసినప్పుడు ఏమవుతుంది వాళ్ళు వెయిట్ పెరగడానికి గల ఎగ్జాక్ట్ కారణం అనేది మాకు తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సూటబుల్ అవుతుంది, ఎన్ని డేస్లో తగ్గిస్తే వాళ్ళకి కరెక్ట్గా వెయిట్ తగ్గుతారు, ఇంకోటి లాంగర్ రన్లోకి ఉపయోగపడుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అనేది మాకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి ప్రోగ్రామ్స్ అనేది జనరలైజ్డ్ కాకుండా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు శోభ అండి. ఓకే, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? మేడం నా హైట్ 5'4" ఉన్నానండి. ఓకే అండి. వెయిట్ 67 ఉందండి. రీసెంట్ గా హిస్టెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను మేడం. ఓకే అండి. కొంచెం వెయిట్ పెరిగినట్టుగా ఉంది. మరి వెయిట్ కూడా ఎక్కువగా చేతులు బాగా లావుగా ఉన్నాయండి. ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి సలహా ఇవ్వండి. మీరు 7 kgs ఎక్స్ట్రా ఉన్నారండి. మీరు చెప్పిన విధానం అయితే 7 kgs అనేది ఎక్కువ ఆర్మ్స్ లోనే, అందులో ఎక్కువ వెయిట్ అనేది ఆర్మ్స్ లోనే డిపాజిట్ అయినట్లుంది. మన ఆర్మ్స్ నుంచి వెయిట్ లాస్ చేసినప్పుడు అయితే మీకు ఫిగర్ కరెక్ట్ ఉంటుంది, మీరు చూడడానికి కరెక్ట్ ఉంటారు. ఇంకోటి ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉందని మనం అది తగ్గించడానికి కూడా వీలు ఉంటుంది. ఒకసారి వీరీ షేప్ క్లినిక్ వచ్చినట్లయితే ఏమంటే మీరు ఓన్లీ ఆర్మ్స్ అంటున్నారు, ఆర్మ్స్ లోనే ఉందా లేదంటే టమ్మీలో కూడా ఏమన్నా ఉందా, ఇంకోటి ఓన్లీ 7 kgs ఉందా, ఇంకా ఎక్స్ట్రా ఉందా, ఎన్ని డేస్ పడుతుంది అనేది కరెక్ట్ గా చెప్పడం అనేది జరుగుతుందండి. మీకు వీలైన టైంలో మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఏ టైం అయినా వచ్చినట్లయితే మీకు డాక్టర్ కానీ డైటీషియన్ కానీ మీకు అందుబాటులో ఉంటారు. వచ్చి మీరు కౌన్సిలింగ్ ఫ్రీగా తీసుకోవచ్చు అండి. ఇక్కడ మీకోసం చాలా మంది ఏమనుకుంటారంటే ఒకసారి క్లినిక్ వస్తే మనం మనీ పెట్టాల్సి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ కన్సల్టేషన్ అనేది ఫ్రీగానే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీ డేటా అనేది మాకు తెలిసినట్లయితేనే మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి దానికోసమని కన్సల్టేషన్ ఫ్రీగానే పెట్టారు. ఒకసారి మీకు వీలైన టైంలో వచ్చి ఒకసారి కన్సల్టేషన్ తీసుకోవచ్చు మ్యామ్. నెక్స్ట్ కాల్ అండి. హలో 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 నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. రజనీ మేడం. ఓకే, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? అంటే 2 అండి, అమ్మాయిది అబ్బాయిది. ఓకే, వయసు వచ్చేసి 24. ఓకే అండి. హైట్ ఏమో 5 ఉంటాను మేడం, వెయిట్ ఏమో 80 ఉంటాను. ఓకే అండి. అలాగే మనిషి మీద కూడా ఎదరు బాగా ఎక్కువగా ఉంటుంది మేడం. ఓకే అండి, మీరు ఉండాల్సింది 50 kgs ఉన్నారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం 30 kgs ఎక్కువ ఉన్నారు. అందులో కూడా మీరు చెప్పినట్లు లోవర్ బాడీ అనేది ఎక్కువ ఉంది, కొంతమందికి మిడిల్ పోర్షన్ లో ఎక్కువ అవుతుంది, దాన్ని సెంట్రల్ ఒబెసిటీ అంటారు. కొంతమంది మొత్తం ఓవరాల్ బాడీ అనేది ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏమవుతుందంటే కింద లోవర్ పార్ట్ మాత్రమే ఎక్కువ ఉంటుంది, దాన్ని పియర్ షేప్ అంటారు. ఎక్కడ వెయిట్ అనేది కూడా ఎక్సెస్ వెయిట్ అనే అంటారు. మనకు కానీ ఎక్సెస్ వెయిట్ అనేది అక్కడి నుంచి తగ్గించినప్పుడు మాత్రం మన ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. ఒకసారి మీరు వీరీ షేప్ క్లినిక్ వచ్చినట్లయితే ఆ లోవర్ బాడీ నుంచి మీకు ఎన్ని కేజెస్ తగ్గాలి అనేది ఒకసారి ఎగ్జాక్ట్ గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకే ఓకే అండి. అయితే సుజాత గారు, ఇప్పుడు వీరీ షేప్లో కొన్ని పద్ధతుల ద్వారా మీరు ఈ ట్రీట్మెంట్స్ అవి ఇస్తూ ఉంటారు కదా, మరి ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో వచ్చినప్పుడు వారికి ఈ నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు సేఫ్? ఇందులో వచ్చేసి ఎవరికైనా మనం ఇది సేఫే అండి, కానీ మనం ఫస్ట్ ఏజ్ కన్సిడర్ చేసేది 15 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రం మనం కన్సిడర్ చేయడం ఉంటుంది. ఎందుకంటే 15 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి హార్మోన్స్ అనేది డెవలప్ అవుతాయి, 15 years తర్వాత హార్మోన్స్ అనేది డెవలప్ అవుతాయి. కాబట్టి వాళ్ళని మనం అక్కడి నుంచి కన్సిడర్ చేసుకొని 90 కానీ 100 years వరకు కూడా వాళ్ళ బాడీ రెస్పాన్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో వచ్చేసి డయాబెటీస్ వాళ్ళకి ఇవ్వద్దు, థైరాయిడ్ వాళ్ళకి ఇవ్వద్దు, ఇంకోటి వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అని ఉండదు. ఇంకా ఇందులో ఈ వెయిట్ లాస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఏదైతే కంట్రోల్ లేదో అది కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. హలో 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 నమస్తే, మీ పేరు చెప్పండి. హలో నమస్తే, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఫోన్ లైన్ లో మాత్రం మాట్లాడండి. మీ పేరు చెప్పండి. సంతోష్ సౌత్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? వెయిట్ 25 ఏజ్ అండి. ఓకే అండి. 24 ఏజ్. ఓకే 68 ఉన్నాను. ఓకే, మరి తగ్గడానికి ఓకే, మీరు హైట్ ఎంత ఉన్నారన్నారు? వెయిట్ వల్ల బాడీ పెయిన్స్ వస్తుంది. మీ హైట్ ఎంత ఉన్నారు చెప్పండి ఒకసారి. 4.8. 4.8. హలో, మరొకసారి చెప్పండి, కొంచెం క్లియర్ గా మాట్లాడండి. 4.8.
ఓకే 4.8 అంటే మీరు ఆల్మోస్ట్ 5 ఇంచెస్ కన్నా తక్కువ ఉన్నారండి. మీరు ఉండాల్సింది 47 kgs మాత్రమే ఉండాలి మీ హైట్ ప్రకారం, మీరు చెప్పిన సెంటీమీటర్స్ ప్రకారం వచ్చేసి అయితే. కానీ ఎక్కువ వెయిటే ఉన్నారు. అది ఎంత తొందరగా తగ్గించుకోగలిగితే అంత మంచిదండి. ఎందుకంటే హైట్ తక్కువ ఉండి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ అయితే అవుతూ ఉంటారు, కానీ వెయిట్ లాస్ తో పాటుగా ఈ స్కిన్ టైట్నింగ్ అనేది, లేదంటే వెయిట్ లాస్ ఒకటే అయినంత మాత్రాన వాళ్ళు సన్నగా అయినట్లు కనిపించరు. ఇంచ్ లాస్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా, అయితే వీటికి ఎంతవరకు ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది? మనము చాలా మంది ఏమంటారంటే 10 kgs తగ్గాలి, 15 kgs తగ్గాలి, 20 kgs తగ్గాలి, ఓన్లీ కేజెస్ మాత్రమే చెప్తుంటారు. యాక్చువల్ గా వాళ్ళు ఎంత తగ్గాలి, ఏ పార్ట్ నుంచి తగ్గాలి అనేది వాళ్ళు అనలైజ్ చేసుకోరండి. ఫస్ట్ నేను 10 kgs తగ్గాలనుకుంటారు, కానీ మన ఎక్సెస్ వెయిట్ ఏదైతే 10 kgs ఉందో ఓన్లీ టమ్మీలోనే ఉందనుకోండి, మనం ఓవరాల్ బాడీ నుంచి 10 kgs తీయడం వల్ల ఏమవుతుందంటే ఉన్న ఆర్మ్స్ కానీ థైస్ కానీ రిమైనింగ్ ఏదైతే పార్ట్స్ ఏరియాస్ ఉన్నాయో అవి ఇంకా లీన్ గా కనిపించి ఇంకోటి టమ్మీ అనేది అట్లానే ఎంఫసైజ్ అవుతానే ఉంటుంది. కానీ మనం ఏదైతే ఎక్కువ వెయిట్ ఉందో అక్కడి నుంచి మాత్రం వెయిట్ తగ్గించినప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ ప్రొపోర్షనేట్ గా బాడీ ఉంటుంది. ఇంకోటి ఎక్సెస్ ఏదైతే వెయిట్ ఉందో అది మనం తగ్గించగలుగుతాము. దాన్ని ఏమంటారంటే మనం ఇంచ్ లాస్ అంటాము. ఆ ఇంచ్ లాస్ తీయడం వల్ల ఏమవుతుందంటే మనం కరెక్ట్ వెయిట్ తో తగ్గించడంతో పాటు ఇంచ్ లాస్ చేయడం అంటే ఆ పర్టికులర్ ఏరియా ఇంచ్ లాస్ అయిన తర్వాత టైట్నింగ్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. హలో. ఓకే, కాల్ కట్ అయింది. అయితే ఇంచ్ లాస్ లేదంటే వెయిట్ లాస్ వీటిల్లోనే ఫిగర్ కరెక్షన్ అనేది కూడా ఒక భాగం అంటారా? అవునండి, ఇంచ్ లాస్ నే మనం ఫిగర్ కరెక్షన్ అంటాము. వెయిట్ లాస్ అంటే ఓవరాల్ బాడీ నుంచి వెయిట్ ని తగ్గించడాన్ని వెయిట్ లాస్ అంటాము. ఇంచ్ లాస్ అనేది ఏమంటే పర్టికులర్ ఏరియా నుంచి మనం వెయిట్ తగ్గించుకుంటా ఇంచ్ లాస్ చేయడాన్ని దాన్ని ఇంచ్ లాస్ అంటాం. ఒకసారి వెయిట్ లాస్ ఇంచ్ లాస్ అయిన తర్వాత స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి దాన్ని టైట్నింగ్ చేసినప్పుడు ఒక బాడీ అనేది స్టిఫ్ గా ఇంకోటి కరెక్ట్ గా చూడడానికి ఈవెన్ పోస్చర్లు అనేది ఉంటుంది. ఓకే, అయితే ఈ నాన్ సర్జికల్ లైపోసక్షన్ అనేది ఇతర ట్రీట్మెంట్స్ కంటే ఇది ఎందుకని అంత ముఖ్యమైనది అంటారు? ఎందుకంటే మనకి ఇతర పద్ధతుల వల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైం పడుతుందండి వెయిట్ లాస్ చేయడానికి. దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ లూజ్ అయిపోవడం వల్ల కానీ, లేదంటే ఒకసారి ఇతర పద్ధతులు స్టాప్ చేసినప్పుడు మీరు ఏదైతే వెయిట్ తగ్గారో అది మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నాన్ సర్జికల్ లైపోసక్షన్ ఏమంటే తక్కువ టైంలో మీరు ఎక్కువ రిజల్ట్ అనేది చూడవచ్చు. ఇంకోటి ఆ ఎక్కువ రిజల్ట్ అనేది ఎక్కువ టైం వరకు మనం మెయింటైన్ చేసుకోవడానికి అనేది ఉపయోగంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం. నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు రసూల్ అండి. ఓకే, చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నా వయసు 21 years అండి. ఓకే. నా ఎత్తు 5.8. ఓకే అండి. నా బరువు 58 అండి. ఓకే. ఓకే అండి. నా ఎత్తు తగ్గు బరువా లేకుంటే పెరగాల తగ్గాలి చెప్పండి. లేదండి, మీరు ఇంకా వెయిట్ పెరగాల్సి ఉంది. మీ హైట్ ప్రకారం 75 kgs వరకు ఉండొచ్చు అండి. అందులో మేల్ కాబట్టి ఇంకొక 2 to 3 kgs ఎక్స్ట్రా ఉన్నా కూడా ప్రాబ్లం అనేది ఉండదు. మీరు ఇంకా వెయిట్ పెరగాల్సి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాల్. హలో. హలో. ఓకే, వెయిట్ లాస్ కి సంబంధించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకున్న వారు ఎవరైనా, అది కూడా ఈజీ వేస్ ఏ రకంగా ఉన్నాయి, నాన్ సర్జికల్ లైపోసక్షన్ అంటే ఏంటి, దాంట్లో ఏ విధంగా మీరు వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు, త్వరగా అవ్వచ్చు, ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కి కాల్ చేసినట్లయితే డాక్టర్ సుజాత గారితో మాట్లాడొచ్చు. అయితే ఓకే, మరి వీరి షేప్ లో అయితే వచ్చిన వాళ్ళు ఎవరికైనా వాళ్ళ ఫిగర్ కరెక్షన్ కరెక్ట్ గా పంపిస్తారు కదా, అయితే వాళ్ళు కొంతమంది చూసినట్లయితే నాకు పర్టికులర్ గా నాకు హ్యాండ్స్ లోనే ఉన్నది, ఇలా ఒక పర్టికులర్ ఏరియాస్ మాత్రమే చెప్తుంటారు. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే వాళ్ళు ఇతర ప్రదేశాల్లో కూడా కొంచెం వెయిట్ ఉన్నట్లుగానే అనిపిస్తాం. మరి అటువంటి వారికి మీరు ఏ రకంగా వాళ్ళని చెప్తారు, మోటివేషన్ ఏ విధంగా ఇస్తారు? ఇప్పుడు కొంతమందికి ఏమంటే మిగతా ఏరియాస్ లో కూడా ఎక్కువ వెయిట్ ఉంటుందండి, కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఆర్మ్స్ లోనే ఎక్కువ ఉంది, టమ్మీలోనే ఎక్కువ ఉంది అనేది ఎక్కువ చెప్తారు. కానీ కొంతమందికి అంటే మిగతా ఏరియాస్ కరెక్ట్ ఉండి కూడా ఓన్లీ ఆర్మ్స్ లోనే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళని మనం పర్సనలైజ్డ్ గా ఒకసారి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఓన్లీ వాళ్ళు చెప్పినట్లు ఓన్లీ ఆర్మ్స్ లోనే ఉందా, లేదంటే టమ్మీ థైస్ లో కూడా ఎక్కువ ఉందా, ఎక్కడి నుంచి కరెక్ట్ తీయాలనేది మనకి కరెక్ట్ అనలైజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ప్యాటర్న్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ అండి. హలో. మేడం గారు నమస్తే, మీ పేరు చెప్పండి. జయలక్ష్మి చేస్తారు. ఓకే అండి, ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి, చెప్పండి. జయలక్ష్మి అండి, మా మిస్సెస్ జయలక్ష్మి. ఓకే. తన వెయిట్ బాగా ఎక్కువగా ఉందండి, 90 kgs. ఎంత హైట్ ఉంటారండి? 5.6 ఉంటుందండి. ఓకే, వెయిట్ ఎంత ఉంటారు? వెయిట్ 90 kgs అండి. థైరాయిడ్ ఉంది,
ఓకే, థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉన్న దగ్గర నుంచి వెయిట్ ఇంక్రీజ్ అవుతా ఉన్నారా, లేదంటే వెయిట్ ఇంక్రీజ్ అయిన తర్వాత థైరాయిడ్ వచ్చిందా అండి? వెయిట్ ఇంక్రీజ్ అయిన తర్వాత వచ్చింది అనుకుంటా మేడం. ఓకే అండి, తన హైట్ ప్రకారం 55 kgs ఉండాలి, కానీ చాలా ఎక్సెస్ వెయిట్ ఉన్నారు. వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ముందు డయాబెటీస్ 2 కానీ, థైరాయిడ్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఫీమేల్లో మనం ఎక్కువ చూడడం అనేది జరుగుతుంది. మనం ఎంత వెయిట్ లాస్ చేయించుకుంటామంటే మనకి థైరాయిడ్ కూడా కంట్రోల్లోకి వస్తుందండి. మెడికేషన్ లేకుండా కూడా కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. తను చాలా ఓవర్ వెయిట్ ఉన్నారు కాబట్టి ఒకసారి వీరీ షేప్ క్లినిక్ తీసుకొచ్చినట్లయితే తను వెయిట్ లాస్ ఎట్లా చేయాలి, ఏ పద్ధతి ద్వారా చేయాలి, దాంతోపాటు థైరాయిడ్ కూడా కంట్రోల్ అవ్వడానికి డైట్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది డైటీషియన్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ అండి. హలో హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. మా పేరు నరేందర్ మేడం. ఓకే, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? మా ప్రాబ్లం, నేను హైట్ 5.9 ఉంటా. ఓకే అండి, వెయిట్ 89 ఉంటా మేడం. 89 ఉన్నారు. మీరు అంటే ఎక్సెస్ లావు అంటే నార్మల్ హైట్ పర్సనల్ బాగానే ఉంటది కానీ పొట్టు వస్తుంది. దాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారండి. యాక్చువల్గా ఏ పార్ట్లో ఎక్సెస్ వెయిట్ ఉన్నా దాన్ని ఒబేసిటీ అంటారు. ఒబేసిటీ అనేది ఓన్లీ ఓవర్ వెయిట్ ఉంటేనే కాదు, మనకి బిఎంఐ కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఓవర్ వెయిట్ అనే అంటారు. ఇంకోటి మనకి కరెక్ట్ వెయిట్ ఉండి కూడా ఒకే ఏరియాలో ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా దాన్ని ఒబేసిటీ అని అంటారు. ఒబేసిటీ డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. అందులో మీరు ఏ కేటగిరీకి వస్తారంటే సెంట్రల్ ఒబేసిటీ కింద వస్తారు. మీరు ఓన్లీ మీ తమ్మిలోనే ఎక్కువ ఎక్సెస్ వెయిట్ ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ ఇంకా అందులో కూడా 5 to 7 kgs ఎక్స్ట్రా వెయిటే ఉన్నారు. ఆ 5 to 7 kgs అనేది టమ్మీ నుంచి తగ్గితే మీకు సరిపోతుంది. ఓకే, అయితే ఈ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ ట్రీట్మెంట్స్లో అంటే మీ దగ్గరకు వచ్చిన ఎన్నో పద్ధతుల్లో ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, మరి సైమల్టేనియస్లీ వాళ్ళు డైట్ అనేది కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుందా? డైట్ అనేమంటే ఫ్రూట్స్ మీద ఉండండి, లిక్విడ్స్ మీద ఉండండి, లేదంటే అసలు స్టార్వేషన్ చేయండి అనేది ఏమి ఉండదండి. మీరు ఫస్ట్ మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఇస్తారు. మీకు ఏది ఫుడ్ అంటే ఇష్టం, ఏ ఫుడ్ ఇష్టం లేదు, ఇంకోటి మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఇంకోటి మీరు వెజిటేరియనా లేకుంటే అవన్నీ మీరు 24 రికాల్ తీసి దాన్ని బట్టి యాక్చువల్గా మీకు 5 meal ప్లాన్ అనేది ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నార్మల్గా. ఇంకొకటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అది కంట్రోల్ అవ్వడానికి కూడా స్పెషల్ ఫుడ్ అనేది డైట్ అండ్ చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మీ రొటీన్ వర్క్ ఏదైతే తీసుకుంటున్నారు ఫుడ్ అది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ సుజాత గారు, ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఎవరికైనా ఈ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంత వేగంగా సేవ్ పద్ధతుల్లో తగ్గచ్చు అనే వివరాలన్నీ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి సంజీవిని కార్యక్రమం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 7:30 నిమిషాలకు మీ వనితా టీవీలో